నమస్తే అందరికీ. మన ధనుష్కోటి నుంచి వెళ్ళి సీదా రామేశ్వరం మీద రామేశ్వరంలో సామాన్ చదువుకొని దిండిగల్ పోయే తోవల పంబన్ బ్రిడ్జ్ కలిసింది. ఇదైతే నేను ఇదివరకు ఎన్నడూ చూడలే. ఫోన్లో చూసిన ఒక పార అయితే ఇక కొత్త వేస్టులకు వరకైనా మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా చూడరు. అప్పటికెళ్ళే మస్తు ఆకలి అవుతుంది. దిండిగల్ స్టేషన్లో దోశ తిన్నాం. మా ట్రైన్ వస్తానికి మస్తు టైం పడుతా అన్నారు. అందుకని ఇక వెయిటింగ్ హాల్లో కూర్చున్నాం. ఇక ట్రైన్లోనే తెల్లారింది. మా చూడరు మొఖం అవుతాడు. ఇక పొద్దుగాల వచ్చే చల్లటి గాలి ఎట్లుంటుందో మీకు తెలుసా నాకు తెలుసా, మస్తు అనిపించింది. ఇక మనం దిగాల్సిన స్టేషన్ అయితే మెట్టుపాలెం. ఇక అది రానే వచ్చింది చూడంగానే. ఇక్కడనైతే అవ్వలేరు చక్క. ఇక ట్రైన్లో వచ్చినలో మేమే ఉన్నాం. పొద్దులగా అవ్వలు ఉంటారు. స్టేషన్ పక్కకే బస్ స్టాండ్ ఉంది. ఇక సీదవేనం ఊటీ బస్ ఎక్కినాం. ఇక ప్రయాణం మంచిగానే సాఫీగా సాగుతుంది. మధ్యలో ఒక హోటల్ కాడ ఆగిరు. చాయ్ తాగరు, నీళ్ళు తాగరు. ఎందుకంటే పొద్దుగా అన్నట్టు. ఇక గుట్టెక్కుడు స్టార్ట్ అయింది. గుట్టెక్కుడు స్టార్ట్ కాగానే కొంచెం దూరం పోగానే నాకు అనిపించింది, అబ్బా ఈ ఊటీ గుట్టలు ఎక్కం కూడా మన తిరుపతిలో గుట్టలు ఎక్కుతాం చూడు, మూలలు అంకలంకలు గట్టినే ఉంది ఈడ. కానీ చలి మాత్రం చలికాలం లెక్క చంపుతుంది. ఫుల్ ఇదర పెడుతుంది. పోయి నేను ఇంకా కిటిక్కాన్నే కూర్చున్న పెద్దరికానికి. కానీ మొగులున్న మబ్బు మాత్రం ఆ గుట్టను అంటుకొని ఉన్నట్టే ఉన్నాయి చూడుర్రి. ఆ గుట్టలకెళ్ళే పొగలు వెళ్తాయి. నాకైతే నేను ఇదివరకు ఏనాడు చూడలే. చూడక చూస్తే ఎట్లుంటుంది, మస్తు సంబరం అనిపిస్తుంది. మీరు కూడా రారి, మస్తు అనిపిస్తుంది. నేను ఈ గుట్టెక్కంగా బాగా గమనించింది ఏంటంటే పనస చెట్లు ఏడ దొరుకుతానే ఉన్నాయి. నేను కాయలు చూసిన ఈ వరకు కానీ చెట్టు చూడలే. చెట్లకు కూడా కాయలు ఉన్నాయి ఈడ. ఇక ఫైనల్లీ ఊటీకి చేరుకున్నాక మనకు ఫస్ట్ కనిపించింది చాపత్త తోట. ఇక ఊటీలో ఫేమస్ ఏందో మీకు తెలిసేనా, చాపత్త తోట చూడంగానే నాకు అనిపించింది, అబ్బా ఇళ్ళకు దిగితే మంచిగా ఉండరా అనిపించింది. నాకు అనిపించిందో లేదో ఎటు వేసి చాపత్త తోటలో దిగిన. ఆ దిగిన వీడియో నెక్స్ట్ వీడియోలో చూపెడతా. మేము ఊటీలో ఎన్ని రోజులు ఉన్నాం, ఎక్కడెక్కడ తిరిగినాం, ఏమేం చూసినాం అనేటిది నెక్స్ట్ వీడియోలలో పెడతా. సరే దోస్తులు, మళ్ళా కలుద్దాం.